అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఫేస్బుక్లో హాయ్ చెప్పి 14,61,00,000 రూపాయలు కొట్టేసిన మహిళ మోసం. హైదరాబాద్ డాక్టర్ టోకరా. హైదరాబాద్ ఫేస్బుక్లో హాయ్ చెప్పి ఓ డాక్టర్ను మోసం చేసిన మహిళ లేదా మహిళ పేరుతో నటించిన సైబర్ ముఠా భారీగా 14,61,00,000 రూపాయలు కొట్టేసింది. ఎర్రగడ్డ ప్రేమనగర్కు చెందిన ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్ ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్లో మోనికా మాధవన్ పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాటింగ్ మొదలైంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని, విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉందని నమ్మించింది. వాట్సాప్, టెలిగ్రామ్లో చాటింగ్లు, పర్సనల్ ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత తాను సిఎంసి మార్కెట్స్ ట్రేడింగ్ ప్రతినిధిని అని చెప్పి జాయింట్ గా ఇన్వెస్ట్ చేయమని ఒత్తిడి చేసింది. https://www.cmcarketsltd.com అనే లింక్ పంపింది. సెప్టెంబర్ 3న మొదటి విడతగా 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి 8.6 లక్షల రూపాయలు లాభం వచ్చినట్లు చూపించింది. తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా 10 కోట్ల రూపాయలు పెట్టమని ఒత్తిడి చేసింది. తన తరఫున కూడా డాక్టరే ఇన్వెస్ట్ చేయాలని, తండ్రి ఫండ్స్ నుంచి తిరిగి ఇస్తానని నమ్మించింది. మొదటి లాభంలో 85 రూపాయలు విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆమె మాటలు నమ్మిన డాక్టర్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని 10 కోట్ల రూపాయలులో పెట్టుబడి పెట్టాడు. తర్వాత విడతల వారీగా మరికొంత పెట్టుబడి పెట్టడంతో ట్రేడింగ్ వాలెట్ బ్యాలెన్స్ 34 కోట్లకు చేరుకున్నట్లు చూపించింది. విత్ డ్రా ప్రయత్నించగా సాధ్యపడలేదు. 30% ట్యాక్స్, 7.5 కోట్ల రూపాయలు చెల్లించాలని సూచించింది. ఆమె తరఫున 50% ట్యాక్స్ చెల్లించాలని ఒత్తిడి చేసింది. ఈ నెల 26 వరకు 60 రోజుల్లో మొత్తం 14,61,00,000 రూపాయలు కొల్లగొట్టింది. మోసపోయానని గ్రహించిన డాక్టర్ గురువారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. చాటింగ్ స్క్రీన్ షాట్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ట్రేడింగ్ ప్లాట్ఫారం వివరాలు అందించాడు. డీఎస్పీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంబంధిత సమాచారం. హైదరాబాద్లో ఈ ఏడాది 14 కోట్ల రూపాయలు మోసం. ఇది ఒకటి మాత్రమే. సిఎంసి మార్కెట్స్ పేరుతో ఫేక్ ట్రేడింగ్ స్కామ్లు పెరిగాయి. ఫేస్బుక్, టెలిగ్రామ్లో పర్సనల్ చాటింగ్తో నమ్మకం పెంచి ఇన్వెస్ట్మెంట్ ట్రాప్ లోకి లాగుతున్నారు. ఇలాంటి కేసుల్లో లోన్లు తీసుకుని పెట్టుబడి పెట్టడం సాధారణం. 10 కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత ట్యాక్స్, కమిషన్ పేరుతో మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తారు. జాగ్రత్తలు, సూచనలు. ఫేస్బుక్, టెలిగ్రామ్లో అజ్ఞాతులతో పర్సనల్ చాటింగ్, ఫోటోలు షేర్ చేయవద్దు. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో వచ్చే లింక్లు, యాప్లు నమ్మవద్దు. అధికారిక సిఎంసి మార్కెట్స్ వెబ్సైట్ మాత్రమే ఉపయోగించండి. లోన్లు తీసుకుని ఇన్వెస్ట్ చేయమని ఒత్తిడి చేస్తే వెంటనే బ్యాంకు, పోలీసులకు రిపోర్ట్ చేయండి. మోసం జరిగితే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి.